మరికొద్ది రోజుల్లో భారత్ న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో కివీస్ తో జరిగే వన్డే సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అయితే ఇప్పటికే టీ20 సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించారు. ఇక ఇప్పుడు వన్డే జట్టుకు ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే టీ20ల కంటే ముందుగానే వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. మొత్తానికి అందుతున్న సమాచారం ప్రకారం మరో 2-3 రోజుల్లో అధికారికంగా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 11 నుంచి ఈ 3 వన్డేల సిరీస్ జరగనుంది. అయితే ఈ జట్టు ఎంపికలో అందరి దృష్టి టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమి పైనే ఉంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమైన షమి ఇటీవల దేశవాళీ క్రికెట్ లో తన ఫిట్నెస్ ను నిరూపించుకున్నాడు. అయితే సెలెక్టర్లు నేరుగా అతన్ని అంతర్జాతీయ మ్యాచ్లోకి తీసుకుంటారా లేక మరికొంత కాలం విశ్రాంతి ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుంటే షమి రాక భారత్ కి ఎంతో కీలకం కానుంది. అంతేకాదు బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో బుమ్రాకు వన్డే నుంచి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే షమికి ద్వారాలు తెరుచుకున్నట్టే. మొత్తానికి భారత జట్టు ఎంపికలో సెలెక్టర్లు తీసుకునే నిర్ణయాలు భారత క్రికెట్ భవిష్యత్తును ప్రతిబింబిస్తాయి. షమి రాకతో పేస్ విభాగం బలోపేతం అవుతుందా లేకపోతే అతన్ని పక్కన పెట్టి యువ రక్తాన్ని ప్రోత్సహిస్తారా అనేది మరో 2-3 రోజుల్లో తేలిపోనుంది.